హాయ్ అండి అందరికి. టుడే మనం చూడబోయే టాపిక్ వచ్చేసి టాక్సానమికల్ ఎయిడ్స్. టాక్సానమికల్ ఎయిడ్స్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. టాక్సానమికల్ ఎయిడ్స్ నీడ్ ఫర్ క్లాసిఫికేషన్ తర్వాత మనం టాక్సానమికల్ ఎయిడ్స్ అయితే చదవాలి. టాక్సానమికల్ ఎయిడ్స్, దీస్ ఆర్ ద టూల్స్. ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా న్యూ ఆర్గానిజమ్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఐడెంటిఫికేషన్, యూజ్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్, ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ క్లాసిఫై చేయడానికి. Classification means in classification we can assign separate group for the each organism based on its characters. Tools which are used for identification and classification of organism is called as taxonomical aids. Example for the taxonomical aids, there are different types of taxonomical aids. First one is herbarium. First names చూద్దాం, ఆ తర్వాత మనము వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సెకండ్ వన్ వచ్చేసి బొటానికల్ గార్డెన్. హెర్బేరియం తర్వాత బొటానికల్ గార్డెన్. ఆ తర్వాత మనం చూడాల్సింది మ్యూజియం కూడా టాక్సానమికల్ టూల్స్. తర్వాత జువలాజికల్ పార్క్స్. జువలాజికల్ పార్క్స్ తర్వాత కీస్ తర్వాత ఫ్లోరా అయితే చూద్దాం. ఫ్లోరా తర్వాత మాన్యువల్ తర్వాత మనం మోనోగ్రాఫ్ అయితే చూడాలి. మోనోగ్రాఫ్ తర్వాత కెటలాగ్ అయితే చూద్దాం. హెర్బేరియం, బొటానికల్ గార్డెన్, మ్యూజియం, జువలాజికల్ పార్క్స్, కీస్, ఫ్లోరా, మాన్యువల్, మోనోగ్రాఫ్ అండ్ కెటలాగ్. వన్ బై వన్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి హెర్బేరియం. హెర్బేరియం ని ఎలా తయారు చేస్తామంటే, హెర్బేరియం ను మనం ప్లాంట్ మెటీరియల్ ని తీసుకొని తయారు చేస్తాం. ఎగ్జాంపుల్ లీఫ్ హెర్బేరియం తయారు చేయాలనుకోండి, లీఫ్ ని అయితే తీసుకోవాలి, దానిలో ఉన్న వాటర్ ని తీసేయాలి, దాన్ని డ్రై అంటాం. ఆఫ్టర్ డ్రై చేసిన తర్వాత మనం ప్రెస్ చేయాలి. బుక్ లో కానీ ఏదైనా ఎలాగోలాగా మనం ప్రెస్ చేయాలి, డ్రై చేయాలి, తర్వాత ప్రెస్. ఆ తర్వాత ఏం చేయాలంటే దాన్ని హెర్బేరియం షీట్ మీద అటాచ్ చేయాలి. ఆఫ్టర్ డ్రై అండ్ ప్రెస్ వీ నీడ్ టు అటాచ్ ఆన్ ద హెర్బేరియం షీట్. దాని కింద ఏం రాయాలంటే ఇన్ఫర్మేషన్ అనేది రాయాలి. ఎవరు కలెక్ట్ చేశారు, ఎక్కడ కలెక్ట్ చేశారు, సైంటిఫిక్ నేమ్ ఏమి, లోకల్ నేమ్ ఏమి, అవన్నీ రాయాలి. దీన్ని లీఫ్ హెర్బేరియం అంటాం. ఫ్లవర్స్ కి కానీ లీవ్స్ కానీ మనం హెర్బేరియం అయితే తయారు చేస్తాం. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. కలెక్షన్ ఆఫ్ డ్రైడ్. హెర్బేరియం అంటే కలెక్షన్ ఆఫ్ డ్రైడ్, ప్రెస్డ్ అండ్ ప్రిజర్వ్డ్ plant specimens. Collection of dried, pressed and preserved plant specimens which attached on the sheets, which mounted అంటే అటాచ్ చేయాలని, మౌంటెడ్ ఆన్ షీట్స్, దాన్ని హెర్బేరియం అంటారు. Collection of dried, pressed, preserved plant specimens which mounted on sheets is called herbarium. Actually, herbarium technique is initiated by Lukangini. Scientist name is Lukangini.
Lukanjini. He is the person who initiated the technique of herbarium. Initiated. Next. After the preparation of herbarium, we need to arrange. We need to arrange it in a sequence. We need to store in the one herbarium house. In that, we need to arrange in sequence. That sequence should be accepted by classification system. Like all class at one place, all division at one place, like that. One by one, we need to discuss. We need to arrange. That is only herbarium. Example for herbarium. First, ఏం రాయాలో చూద్దాం. హెర్బేరియం అది అతికించిన తర్వాత ఏం రాయాలో చూద్దాం. సైంటిఫిక్ నేమ్ రాయాలి. సైంటిఫిక్ నేమ్ తర్వాత మీరు వచ్చేసి ఫ్యామిలీ అయితే రాయాలి. ఫ్యామిలీ ప్లాంట్ ఫ్యామిలీ ఎప్పుడు కలెక్ట్ చేశారని, డేట్ ఆఫ్ కలెక్షన్ అయితే రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎక్కడ కలెక్ట్ చేశారో ఆ ప్లేస్ కూడా రాయాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ కలెక్షన్, డేట్ ఆఫ్ కలెక్షన్, ప్లేస్ ఆఫ్ కలెక్షన్, ఎవరు కలెక్ట్ చేశారు, కలెక్టర్ నేమ్, ఎవరు కలెక్ట్ చేశారో వాళ్ళని కలెక్టర్ నేమ్ అంటాము. దాంతోపాటు లోకల్ నేమ్ అయితే రాయాలి. లోకల్ నేమ్ అనేది ఒక్కో లోకల్ ప్లేస్లో ఒక్కోలాగా ఉంటుంది. సైంటిఫిక్ నేమ్ అనేది అన్ని ప్లేస్లో ఒకేలాగే ఉంటుంది. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ప్లాంట్ మెటీరియల్ అది రాయాలి. తర్వాత దాన్ని మనం రికార్డ్ రూపంలో భద్రపరచాలి. అదే హెర్బేరియం. ఎగ్జాంపుల్ ఫర్ ద హెర్బేరియం, రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఇన్ క్యూ, లండన్ లో ఉంటుంది. రాయల్ బొటానిక్ గార్డెన్ కూడా ఉంటుంది, అందుకే బొటానిక్ గార్డెన్ అంటాము. బొటానికల్ గార్డెన్ అండ్ హెర్బేరియం కూడా ఉంటుంది అక్కడే. రాయల్ బొటానికల్ గార్డెన్స్, ప్లేస్ వచ్చేసి క్యూ అండ్ కంట్రీ వచ్చేసి ఇంగ్లాండ్. మన ఇండియాలో వచ్చేసి సెంట్రల్ నేషనల్ హెర్బేరియం అయితే ఉంటుంది, కలకత్తాలో అయితే ఉంటుంది. సెంట్రల్ నేషనల్ హెర్బేరియం, అది వచ్చేసి హెర్బేరియం గురించి. ఫస్ట్ మనం హెర్బేరియం గురించి చూసాము. సెకండ్ వచ్చేసి బొటానికల్ గార్డెన్. హెర్బేరియంలో వచ్చేసి డెడ్ ప్లాంట్ మెటీరియల్ తీసుకుంటాం కదా, కానీ బొటానికల్ గార్డెన్ లో వచ్చేసి లివింగ్ ప్లాంట్స్ ఉంటాయి. డిఫరెంట్ ఏరియాస్ నుంచి కలెక్ట్ చేసిన లివింగ్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. సెకండ్ వన్ బొటానికల్ గార్డెన్, బొటానికల్ గార్డెన్స్, garden where living plants are grown. Simply you can write garden where living plants are grown. ఎందుకు గ్రో చేయాలంటే లివింగ్ ప్లాంట్స్ ఫర్ ఐడెంటిఫికేషన్, కామన్ ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్ అండ్ ఫర్ ద స్టడీ. ఐడెంటిఫికేషన్, ఈవెన్ ఫర్ కన్జర్వేషన్. ఎండేంజర్డ్ ప్లాంట్స్ ఆర్ రేర్ ప్లాంట్స్ యూ కెన్ కన్జర్వేషన్ and used for study. That is the use of botanical garden. If you see first botanical garden that are started in 1543. ప్లేస్ వచ్చేసి పిసా, ఇటలీ. ఆ ప్లేస్ ఉన్న కంట్రీ వచ్చేసి ఇటలీ. ఎవరు స్టార్ట్ చేశారంటే లుకాంజిని స్టార్ట్ చేశాడు. లుకాంజిని. తర్వాత ఫేమస్ బొటానికల్ గార్డెన్ చూస్తే రాయల్ బొటానికల్ గార్డెన్, ఇది ఇంగ్లాండ్ లో ఉంటది. రాయల్ బొటానికల్ గార్డెన్, క్యూ, ఇంగ్లాండ్. ఇక్కడే మనకి హెర్బేరియం కూడా ఉంటుంది. అదే బొటానికల్ గార్డెన్. ఇప్పుడు మన ఇండియాలో కూడా బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. నేషనల్ బొటానికల్ గార్డెన్ అనేది లక్నోలో ఉంటుంది. లక్నోలో ఉంటుంది.
నెక్స్ట్ బొటానికల్ గార్డెన్స్ తర్వాత మనము మ్యూజియం అయితే చూద్దాం. థర్డ్ టాక్సానమికల్ ఎయిడ్ మ్యూజియం. మ్యూజియంస్ వచ్చేసి మనకు ప్లాంట్ స్పెసిమెన్స్ ఉంటాయి, యానిమల్ స్పెసిమెన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం కాలేజెస్లో కానీ యూనివర్సిటీలో కానీ ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో మనము ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్లో స్నేక్స్, ఫ్రాగ్స్, లిజార్డ్స్ అలా చాలా పెడతాము. ఈవెన్ ప్లాంట్ హెర్బేరియం తయారు చేయలేము కొన్ని ప్లాంట్స్ లైక్ ఓపెన్షియా ఇలాంటి వాటికి, స్టెమ్స్ ఇలాంటి వాటికి. అలాంటి వాటిని మనం ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్లో అయితే పెడతాం. దాన్ని మ్యూజియం అంటాం. A place where preserved plant and animal specimens we can see. Okay, preserved plant and animal. We can see plant and animal specimens. ఎక్కడ ప్రిజర్వ్ చేస్తామంటే డిఫరెంట్ సొల్యూషన్ లో, ప్రిజర్వేషన్ సొల్యూషన్ లో ప్రిజర్వ్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఫార్మలిన్ సొల్యూషన్ which is formed by formaldehyde. ఇందులో అయితే మనం ప్రిజర్వ్ చేయొచ్చు. అంతేకాకుండా మనకు ఒకవేళ ఇన్సెక్ట్స్ అయితే మనము సొల్యూషన్లో ఏం పెట్టాము, ఇన్సెక్ట్ని చంపేసి దాన్ని ఒక షీట్ మీద పిన్ చేస్తాం. ఆ షీట్స్ అనేవి బాక్సెస్లో తీసుకుంటాం. దాన్ని ఇన్సెక్ట్ బాక్సెస్ అంటాం. ఇన్సెక్ట్ బాక్సెస్ కూడా ఉంటాయి మనకు మ్యూజియంలో. ఇన్సెక్ట్ బాక్సెస్ ఉంటాయి. తర్వాత స్కెలిటన్ అయితే డైరెక్ట్ కలెక్ట్ చేసి పెట్టేస్తాం. స్కెలిటన్ దట్ బోన్స్ అండ్ ఆల్. ఏదైనా యానిమల్స్ యాజ్ ఇట్ ఈస్ కూడా మనము మోడల్ని తయారు చేయొచ్చు. ఎలా అంటే లోపల ఉన్న మజిల్స్ అవన్నీ మొత్తం తీసేసి ప్రిజర్వేటివ్స్ రాసి దాన్ని అయితే అటాచ్ చేయొచ్చు. ఇన్సెక్ట్ బాక్సెస్ ఉంటాయి, స్కెలిటల్ కలెక్షన్స్ ఉంటాయి, ప్లాంట్ స్పెసిమెన్స్ ఉంటాయి. వాటిని మ్యూజియం అని అంటాం. మ్యూజియం తర్వాత మనం చూడవలసిన ప్లేస్ వచ్చేసి జూలాజికల్ పార్క్స్. బొటానికల్ గార్డెన్ లో ప్లాంట్ ఉంటాయి కదా, లివింగ్ ప్లాంట్స్. జూలాజికల్ పార్క్స్ లో లివింగ్ యానిమల్స్ ఉంటాయి. జువలాజికల్ పార్క్స్ లో మనకు లివింగ్ యానిమల్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ అది జూలాజికల్ పార్క్. డిఫరెంట్ యానిమల్స్ ని కలెక్ట్ చేసి మనం జూలాజికల్ పార్క్స్ లో అయితే పెడతాం. We can say that where wild animals are kept. Zoological parks where wild animals మాత్రం పెడతాం. మోస్ట్లీ wild animals kept in artificial environment. That is the zoological parks. Example which are also used for identification and study conservation. Example Nehru Zoological Park. Nehru Zoological Park we can see in the Hyderabad. దాంతో పాటు మనకు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ఉంటుంది. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ వచ్చేసి మనకు వైజాగ్ లో ఉంటుంది, విశాఖపట్నం. దాని తర్వాత మనం ఫ్లోరాని అయితే చూద్దాం. ఫిఫ్త్ వన్ ఫ్లోరా. యాక్చువల్లీ ఫ్లోరా ఈజ్ like plant species in a particular area. It contain information about plants in particular area, like plants about plants in the Western Ghats, about plants in the Himalayas, like that. Fauna ante animals, flora ante plant species in a particular area. తర్వాత మాన్యువల్ కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో మాన్యువల్స్ ఉంటాయి. ఆ మాన్యువల్స్ లో డిఫరెంట్ ప్లాంట్స్, యానిమల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. జువాలజీ మాన్యువల్, బాటనీ మాన్యువల్ అని చెప్పేసి దాన్ని మాన్యువల్ అని చెప్పేసి అంటాం. హ్యాండ్ బుక్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్గానిజమ్స్. మాన్యువల్ ఈజ్ నథింగ్ బట్ హ్యాండ్ బుక్. It contains information about organisms, either plants and animals. After the manuals, we need to see the monograph. Mono ante single,
monograph. Okay, detailed information of about single taxon. Single taxon, it may be species or it may be genus. If you study only single taxon, that is called as a monograph. Example, monograph of mango. In monograph of mango, we need to see complete details of only mango. Detailed study of mango. Next, catalog. Catalog. Catalog contain different organisms. Here we will see about information, group of organisms, not single organisms. Group of organisms, brief information, not complete information. Brief information of group of organisms. Example, catalog of Indian fishes, in which we will see the all Indian fishes brief information. That is about catalog. That is a taxonomical aids. In next class, we will see the 3 domain classification.